మనకి మందారం టీ రెడీ అయిపోతున్నాయండి. ఇదిగోండి మందార పూలు కనిపిస్తున్నాయా లోపల. ఇలా అయితే ఉంటుందన్నమాట. డైలీ మందారంతో పూలతో మందారం పూలతో అయితే టీ అయితే కంపల్సరీ ఉండాలి మాకు. ఇలా అయితే స్టార్ట్ అయింది. చక్కగా పైకి వెళ్ళి తాగేద్దాం ఇప్పుడు, ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు. ఏంటమ్మా ఈరోజు టిఫిన్ స్పెషల్ చెప్పు. టిఫిన్ స్పెషల్ గుంత పొంగనాలు, పెసరట్టు, టీ ప్రస్తుతానికా. ఇదేంటమ్మా ఇక్కడ పెట్టావు బంగారు తల్లి? దీంట్లో ఒక అరగంట నానబెడితే టేస్ట్ బాగుంటది. ఓకే, బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను కలిపేస్తున్నాను. ఓకే, వెన్నంటండి దీంట్లో కలపాలంట. పిండి రుబ్బు పెట్టుకుంది మా అమ్మాయి చక్కగా. దీంట్లో ఏమేమి వేసావు? ఇంకేం లేదు, ఇదిగా రెడీ చేసుకున్నా. కాదు, ఏమేమి వేసి రుబ్బావు? సేమ్ దోశ పిండి, 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం, కొద్దిగా సగ్గు బియ్యము, కొంచెం అది సేమ్ దోశ పిండిలానే కొంచెం గట్టిగా, దోశ పిండే కొంచెం గట్టిగా రుబ్బుకుంది. ఇప్పుడు దేంట్లో ఏమేమి వేస్తుందో చూద్దాం మనం. ఏమేమి వేస్తున్నావు కటింగ్ చెప్పు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మీకు ఎవరికన్నా ఉంటే క్యారెట్ అవైలబుల్ గా ఉంటే మాత్రం క్యారెట్ తురిమేసి వేసుకోండి. కొంచెం అల్లం ఉన్నా అట్లా పైన తురిమేసి వేసుకోండి, బాగుంటది. ఏదమ్మా మీ గుంత పొంగనాలది ప్లేటు? ఇదిగోండి గుంత పొంగనాలు ప్లేట్ అయితే పొంగనాలు వచ్చేసింది. ఇది ఎప్పుడో కొన్నదండి, నాకు గుర్తు కూడా లేదు. డిమార్ట్లో కొన్నామంట. దీనికన్నా ముందు ఇంకోటి ఉండాలి. ఇదిగోండి ఇంకొకటి. ఇది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొన్నది. 35 ఏళ్ళు దీన్ని వయసు. ఇది బరువుగా ఉంటుంది. దీని పేరు ఏదో గుర్తు రావట్లేదండి నాకు. మీకు తెలిస్తే చెప్పండి. ఇప్పుడే మర్చిపోయాను నేను, అస్సలు గుర్తు రావట్లేదు. దానికి గుర్తు తెచ్చుకుందాం అంటే. ఇది బరువుగా ఉంటుంది. దీన్ని ఏదో అంటారండి, గుర్తు రావట్లేదు. కాదు, ఇదన్నీ నువ్వు చెప్పిన ఏం కాదు. ఇది మాత్రం అల్యూమినియం అనమాట. ఇది తేలిగ్గా ఉంటుంది చాలా. ఇది కూడా ఒకటి ఉంటుంది కదా అని తెచ్చాము. అప్పుడెప్పుడో మా పిల్లలు పుట్టలేదు అంతకుముందు, ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో అట్లా కొనిపించారు అన్నమాట. దీని పేరు అస్సలు గుర్తు రావట్లేదు నాకు. సరే, రేపు గుర్తొస్తే చెప్తానండి. ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. బరువుగా ఉంటుంది, ఇంత బరువు అయితే ఉంటుంది. దీన్ని ఏదో మెటీరియల్ అంటారు, గుర్తు రావట్లా. ఇది మాత్రం అస్సలు పేపర్లాగా చాలా తేలిగ్గా ఉంది. ఓకే, ఇక్కడ ఎందుకు టైం వేస్ట్, కానీ మీకు తెలిస్తే చెప్పండి పేరు. దీన్ని నాకు గుర్తు రావట్లేదు. పైకి వెళ్ళి టీ పోస్తే తాగను, తీసుకెళ్ళిపోతా పైకి. సరే, తీసుకెళ్ళేసి కరివేపాకు. సరే, దాంట్లో ఏమన్నా కలుపుతావు కదా, కలిపేయమ్మా గబగబా. టీ పోసుకొని పైకి వెళ్దామండి ఈరోజు. కనీసం టీ అన్న తాగొద్దాము. తొందరగా వచ్చాయి నువ్వు కూడా, మళ్ళీ టిఫిన్ చేసుకునే టైం ఉంది కదా. నేను కూడా వచ్చేస్తా తొందరగా. అదిగోండి, ఇదిగో మందారం మొగ్గలు అక్కడ మనకు చెట్టు కింద రాలిపోయి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి అస్సలు వేస్ట్ అంటే వేస్ట్ అస్సలు చేయను. చక్కగా మన వీడియోలో చూడండి, మన హెయిర్, నా హెయిర్ అలా ఉంటుంది, మా అమ్మాయి హెయిర్ కూడా. ఒకప్పుడైతే చిన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది, తర్వాత మధ్యలో ఊడిపోయింది. కొద్దిగా జీలకర్ర. ఏమేమి వేస్తుందో గమనించండి. మీకు తెలియని వాళ్ళకైతేనే, తెలిసిన వాళ్ళకి కాదు. ఇది గుంత పొంగనాలు అనేది పాత వంటకం, అందరికీ తెలిసే ఉంటుంది చాలా వరకు. తర్వాత నేను కొంచెమే వేస్తున్నా కారం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తున్నా. అది కొద్దిగా అంటే కొద్దిగా. ఇవి ఏమి వద్దకపోతే మీరు ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చు, ఉప్పు కలిపి కూడా వేసేసుకోవచ్చు. నేనంటే టేస్ట్ బాగుంటది, హెల్త్ కి మంచిది అని చెప్పి అన్ని వేస్తాను. అదనమాట. కొంచెం పసుపు. ఇది ఎందుకు పిల్లలకి ఏమో కలర్ఫుల్ గా ఉంటది, ఒకటి హెల్త్ కి మంచిది, అందుకని కొద్దిగా వేస్తా, చిటికెడు. ఇప్పుడు ఉప్పు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇవన్నీ టేస్ట్కి సరిపడా మీకు ఇష్టమైతే. కారం మాత్రం చూసుకొని వేసుకోండి, మాత్రం చూసి వేసుకోండి. ఎందుకంటే కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తే అది వేయరు అనమాట, కారం వేసుకోరు. లేకపోతే కారం వేస్తారు. నేనేమో రెండు కొద్ది కొద్ది వేస్తాను. అది ఇప్పుడు రెండు వేసేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ కోసి కలిపేసి మనం మిక్సీ కొంచెం కలిపి పెట్టుకొని పైకి వెళ్ళాం అనుకోండి, కరివేపాకు తెచ్చుకోవాలి. ఇది వాటర్ కలుపుతుంది మా అమ్మాయి. అంత పడతాయా? చాలా చాలేమ్మా, మళ్ళీ పిండి పలసగా, పిండి పలసగా సరిపోతుంది. అది వద్దు ఇంకా అసలు. అవి కూడా అది ఇదిగోండి, కలిపిన తర్వాత ఇలా వస్తుంది. ఈ మాత్రం సరిపోతుందా? అది ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ వేసుకున్నాము. కరివేపాకేమో పైకి వెళ్ళి తెచ్చుకోవాలి. పైకి వెళ్ళి టీ తాగి కరివేపాకు, పువ్వులు తెచ్చుకుందాం దేవుడికి. ఈలోపు ఇది కలిపి పెట్టుకుంటే నానుతుంటది అనమాట చక్కగా. ఇది డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, కానీ మనము ఇవన్నీ క్యారెట్ తురుము, కొంచెం అల్లం, ఇవన్నీ కుదిరితే ముందు రోజు అన్ని కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ప్రాబ్లం లేదు. వేసుకున్నాం అనుకో, ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి టేస్ట్ బాగా అంటే బాగా తెలుస్తుంది, ఇంకా బాగుంటది. నాకు ఇప్పుడు టైం లేదని నేను వెన్న కూడా వేస్తావా? వెన్న కూడా వేసేసి ఇదిగో
ఉల్లిపాయ ఎంత ఉల్లిపాయ పట్టిద్దమ్మా? అంటే మన ఇష్టం, ఇది కొంచెం పిండి ఎక్కువ ఉంది కదా అని తినేటప్పుడు ఉల్లిపాయ కూడా హెల్త్కి మంచిదే కదా. సరే అయితే కోసేయి. ఇదిగోండి మన చెట్లకి వంటగదిలో ఇట్లా పెడతాం అనమాట, వంట రూమ్లో. ఉల్లిపాయలు, అరటికాయ తొక్కలు, ఇంకా ఇదిగో నారింజకాయలు, ఇలా అయితే ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి కూరగాయలు అవన్నీ వస్తాయి. ఇప్పుడు పోయి ఇలా పెట్టామన్నమాట. మొక్కల గురించి బాగుంటుంది. పైన ఉల్లిపాయ పొట్టు నానబెట్టా కదా, ఇక్కడ కూడా రెడీ చేస్తూ ఉంటాము. ఇలా సన్నగా కట్ చేసుకోవాలంటండి చక్కగా. నాకు కూడా వచ్చు, కానీ మా పాపతో నేర్పించాలి కదా, చేయిస్తుంటాను అంతే. ఇంకా అలవాటు రావాలి కదా అని చెప్పి, అందుకని నేను వీడియో తీస్తుంటాను కాబట్టి అలా మాట్లాడుతుంటాను. మా అమ్మాయి చూస్తుంటుంది నాకెళ్ళి అట్లా. అవునా, అట్లా చేయాలా, ఇంతేనా, ఎంత వేసావమ్మా అని అడుగుతుంటా అనమాట. తెలియని దానిలాగా. తెలుసు నాకు కూడా, నాకు రాని మా పాపకు రాదు కదా, ఇవన్నీ నాకు వచ్చిన వంటలే. కాకపోతే కొన్ని తను కూడా, ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొన్ని మన ఇంట్లో చేస్తారు, కొన్ని నేర్చుకొని చేస్తుంటారు ఇష్టంగా, అలా ఉంటుందన్నమాట. ఇదైతే మన పాత వంటే కదా, బాగుంటుంది. ఇదేంటమ్మా మళ్ళీ? పచ్చిశనగపప్పు. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే నానబెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒక 2 స్పూన్స్ వరకే వేసుకున్నా. ఎందుకో తెలుసా, ఇవి పొంగనాలకి ఏమంటారు, అలంకరణ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అదనమాట సంగతి. నానబెట్టేద్దాం. ఇది పచ్చెనపప్పు నానబెట్టుకొని పైకి వెళ్ళేటప్పుడు కొంచెం నానతాయి కదా, పిండిలో కలిపేసేసుకుందాం. ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, చక్కగా ముక్కలు. క్యారెట్ తురిమేస్తే టేస్ట్ బాగుంటుంది, లేదా బీట్రూట్ కానీ ఇలాంటివి. పిల్లలకి ఆరోగ్యానికి మనకి అందరికి మంచిది అనమాట. ఇలా రెడీ అయిన పిండి రెడీ అయిపోతుంది, మన పొంగనాలకి రెడీ అయిపోతుంది అనమాట. నాకు ఈ పొంగనాలది ప్లేట్ గుర్తు రావట్లేదే, నాకు అస్సలు భలే విచిత్రంగా ఉంది. మొన్నదాకా నాకు ఇందాక కూడా గుర్తుంది, టక్కు మనం మర్చిపోయి మళ్ళీ రావట్లేదు. బాగా ఇలా కలిపేసుకోండి. మేము సోడా ఉప్పు అదంతా వేయి, ఇంకా మర్చిపోయా. ఇదిగో వెన్న వేస్తా. మళ్ళీ వచ్చిన తర్వాత కరివేపాకు ఒకటి వేయాలి దీంట్లో. ఇది నానితే కొంచెం కలుపుకోవాలి, ఇక పిండి రెడీ అయిపోయింది. ఇలా బాగా నానిద్ది కదా, మంచిగా ఇవన్నీ పట్టి ఫ్లేవర్స్ అంతా మంచిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి వెన్నేస్తుంది మా అమ్మాయి. చాలా అది చాలు కరుగుతుందా మరి దాంట్లో వేస్తే అట్లా కొంచెం చేతితో మంచిగా. అది మనం వచ్చేలోపు కరిగిద్ది కదా నెయ్యి. ఒకవేళ వెన్న లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు అంటండి. ఇప్పుడు వెన్న ఉంది కాబట్టి మనం వచ్చేలోపు కొంచెం కూలింగ్ తగ్గిపోయి కరిగిపోతుంది కదా, అప్పుడు వచ్చి మళ్ళీ కలుపుకుందాం. పైకి అయితే వెళ్ళేస్తున్నారండి. ఇది కూడా నానిపోతుంది లోపు. ఇదిగోండి నిన్న మన చెట్టుకి వచ్చి నిన్న సాయంత్రం పైకి వెళ్ళాను, మళ్ళీ చిన్న తోట పని చేసుకుందాం అని చెప్పి. అప్పుడు మళ్ళీ విచ్చుకున్న పూలు అనమాట, ఇవి తీసుకొచ్చి నీళ్ళల్లో వేశాను దేవుడికి అని చెప్పి. ఇంకా మన దేవుడి పూజ స్టార్ట్ అవ్వలేదండి ఇంకా ఈరోజు. మనమైతే టీ తీసుకొని చైర్స్ తీసుకొని పైకైతే వెళ్ళిపోదాము. వావ్, ఈరోజు కూడా అందం చూడండి అద్దాల్లో నుంచి, భలే ఉంది కదా. పర్లేదు ఈరోజు కొంచెం. పాపం నిన్న బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి పూలన్నీ చెట్లకి, ఈరోజు కొంచెం తెప్పరిల్లుకున్నాయండి పాపం. చూడండి మొన్న అంత లేవు కానీ పూలైతే ఉన్నాయి చక్కగా. ఇలా బయటికి రాగానే నీట్గా అనిపిస్తుంది. పాపం మొన్న అయితే అసలు మొత్తం అల్లాడిపోయినాయండి నిజంగా చెట్లన్నీ, పువ్వులు అంతా బాధ అనిపించింది. మనం పైకి వెళ్ళిపోదాం, మా పాప వస్తుందట ఇప్పుడు. 4-5 రోజులు వర్షాలు అన్నారని ఉల్లిపాయ పొట్టు బస్తాలన్నీ తెచ్చి ఇక్కడ దాచిపెట్టుకున్నాను నేను. ఇది నా ఆస్తి అనమాట. ఇదిగో గార్డెన్ సామాన్ అంతా ఇక్కడ ఉంటుంది. తడవండి కొంచెం, పర్లేదు రేకుల కింద ఉంటాయి కాబట్టి. నేను వచ్చి ఇదంతా క్లీన్ చేసి వెళ్ళాను, ఒక షార్ట్ కూడా పెట్టాను. ఇదిగోండి ఈరోజు కొన్ని పూలు అయితే పడ్డాయి చక్కగా. అబ్బా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉందండి. వర్షం వచ్చిపోయిన తర్వాత మా అమ్మాయి వచ్చేటప్పుడు ఇటు ఆరిపోతాయేమో, మూత పెట్టేద్దాము. పూలు కూడా పడతాయి అందుకని. వర్షం వచ్చిపోయిన తర్వాత బిల్డింగ్ అంతా క్లీన్గా ఉంది. ఇదిగోండి రేకుల మీద పూలన్నీ ఎత్తేసాను నిన్న చక్కగా ఎరువు కోసం. ఇదిగో మళ్ళీ ఈరోజు రాలిన రేకుల మీద పువ్వులు లైట్గా ఇలా పూలు చల్లినట్లయితే ఉంది. అమ్మో సూర్య భగవానుడు, ఓం సూర్యదేవాయ నమః. ఎప్పుడు చూసినా దండం పెట్టుకోండి మనసులో అయినా సరే. పైకి ఎందుకు అంటానంటే నేను మీరు కూడా ఎవరన్నా ఒకళ్ళన్నా దండం పెట్టుకుంటే మంచి జరుగుతుందని నా బాధ అంతే. లేకపోతే మనసులో అనుకోలేమండి మనం కదా. ఎన్నోసార్లు అనుకుంటాను నేను నిజం చెప్పాలంటే పూజలు చేసేది తక్కువ, ఇలా ప్రకృతిని ప్రేమిస్తాను ఎక్కువగా, కనిపించే దైవం అని చెప్పి.
మనసులో మాత్రం కొన్ని అసలు ఎన్నిసార్లు లెక్క కూడా ఉండదు. ఏ దేవుడినైనా ఇట్లా ప్రకృతిని అనుకుంటూ ఉంటాను. కింద చూస్తే ఇలా ఉంది. ఈరోజు వచ్చేసింది మా బంగారు తల్లి పైకి. పువ్వులు అదిగో రాలని భలే ఉంది కదా. కనీసం టీ తాగుదాం అన్న కోరిక ఈరోజు అన్న కొంచెం తీరింది. మర్చిపోయా, ఈ పువ్వులు చూడాలి కదా మనం. అయ్యో ఒకటి కూడా రాలేదేంటి బుట్ట, పువ్వులు బుట్ట రాలేదా? అయ్యో ఇదేంటి వంగిపోయినాయా, బరువు ఎక్కిపోయి. ఇది కూడా మళ్ళీ వంకాయలు ఒక 1/2 కిలో తయారైనాయి అమ్మ, మంచిగా. మొన్నే కదా కోసాము. ఇదిగో కనిపిస్తుందండి మీకు. ఇగో పెద్ద వంకాయలు. ఇదిగో ఇక్కడ ఒకటి, దీంట్లో ఏది ఇదిగో, మళ్ళీ అదిగో ఆ చెట్టుకి. అమ్మ చూపిస్తా ఉండండి, కొంచెం ఓపిక చేసుకొని చూపిస్తే భలే ఉంటుంది అసలు. ఇదిగో ఇది ఒక్క మందారం అంటే ఒక్క మందారం రాలేదు ఈరోజు. ఒక్క గులాబీ అంటే రాత్రి కోసేగా తల్లి. ఇదిగో ఇక్కడ ఒక మల్లె వచ్చింది. బుట్ట అక్కడ పెట్టవచ్చా, మర్చిపోయి. అయ్యయ్యో ఉండు. ఇదిగో ఇక్కడ కూడా ఒక్కటే వచ్చిందంట, ఒకటే మల్లె పువ్వు. అది మా బంగారు తల్లి ఇక్కడ. ఇవి ఇచ్చుకుంటే అమ్మా, నిన్న కూడా అంతే అయింది. అదే ఇదిగో వైట్ ఉన్నాయి చూడు, వైట్ గులాబీ కోసుకో. ఇది ఒకటైతే వచ్చింది. పచ్చిమిరపకాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి, కోసేయాలి పాపం వాటిని. అబ్బో మా అమ్మాయి చూడండి చక్కగా చిన్ని తోటలో మా చిన్ని తల్లి టీ తాగుతూ ఉంది హ్యాపీగా. అది భలే ఉంది. కొన్ని పడ్డా కూడా అన్నం అయితే పోదు కదండి అక్కడికి. అలా అయితే ఇలా ఉంది. అంటే మనం అన్ని పువ్వులు చూసి 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 ఈ పువ్వులు చూస్తే అలా ఉంది. కానీ ఇది ఒక అందం భలే ఉందండి. మర్చిపోయా, ఇదిగో ఈ కోత నిండా వచ్చింది. ఇదిగో ఎరువు చక్కగా ఆకులు పువ్వులన్నీ కలిపి ఇలా అయితే వచ్చిందనమాట. నేను సాయంత్రం వచ్చి చక్కగా ఎత్తి పెట్టేశాను, మొత్తం ఊడ్చి టీ అన్నీ తెచ్చుకొని ఇక్కడికే సగ్గుబియ్యం జావా అవన్నీ ఎండకు తిరిగి బిల్డింగ్ మీద అట్లా వచ్చిందనమాట. వేడి ఎక్కువ చేస్తుందని చెప్పి ఆ పని చేశాను చక్కగా. అదిగో బాగుంది. ఇంకా ఉన్నాయిలేండి మొగ్గలు ఇస్తాయి, ఎందుకంటే ఇదిగో ఇవన్నీ బ్లూమింగ్ వస్తుంది. ఇదిగో ఇదంతా మొగ్గ నాకు కనిపించింది. ఇదిగో ఇప్పుడు మీకు కనిపించట్లేదు కానీ దూరం నుంచి కెమెరాలో ఉంది. ఒక్క నిమిషం మొగ్గ చూపించేస్తా. మొగ్గ చూపిస్తే 4 రోజుల్లోనో మరి ఎప్పుడుకో తెలియదు. ఇంకొక ట్రిప్ అయితే ఉంది. అదిగో సెట్టింగ్ బాగా పూలు ఉన్నప్పుడు వేసుకుందామంటేనేమో అవ్వలేదు. ఈరోజైతే ఇలా కొంచెం అన్న ఏదో చిన్న కోరిక. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొంగనాలు వేయాలి కదా, గుంత పొంగనాలు అంటారు. అవి వేడివేడిగా తింటేనే బాగుంటాయట. మర్చిపోయి కరేపాకు తీసుకోవాలమ్మా. వెళ్ళిపోతే ఇప్పుడు టీ కూడా అయిపోయింది. అమ్మయ్య వచ్చి కూర్చున్నాం అమ్మ ఎన్ని రోజుల తర్వాత. అసలు ఇది కాదు అనుకున్నది, కానీ ఏదో ఒకటి అయితే అవ్వాలి కదా. ఇలా అయితే అవుతుంది. బాబోయ్ టీ చల్లగా టీ నాన్న తల్లి బంగారు తల్లి నాకు. మరేం చేస్తాం చెప్పండి, వీడియోలు కదా మరి, మనమేం ఖాళీగా ఉండట్లేదు. మంచినీళ్ళు ఇవ్వ ఫస్ట్, కొంచెం గొంతు ఎండిపోతుంది అప్పుడే. ఇంకా వీడియో మొదలు పెడితే అరుస్తానే ఉంటా కదండి, అంటే మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి నవ్వుతుంది మా అమ్మాయి. మొన్న అయితే అయ్యో కమ్మలు పెట్టుకో కాసేపు, పెట్టుకో కాసేపు రన్ అవుతుంది. ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంది. అయితే భలే హాయిగా ఉందమ్మా మనసుకి. ఎందుకో ఇక్కడికి రాగానే దుమ్మంతా వెళ్ళిపోయింది బిల్డింగ్కి. హాయిగా నిన్నదంతా ఇక్కడంతా ఊడ్చేసాను నీట్గా. చూస్తుంటే చక్కగా భలే ఉందమ్మా ప్రశాంతంగా. నిజంగా నాకెందుకో మంచి ఆహ్లాదంగా మనసుకైతే భలే ప్రశాంతంగా ఉంది. అందుకే మీకు కూడా చూస్తున్నాను, ఆస్వాదిస్తూ ఉన్నాను టీ తాగుతూ చక్కగా. ఎంతైనా ఒక వాన పడిన ఆ చెట్లు భలే అందంగా ఉంటాయండి. అదొక ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట చెట్ల మీద కూడా, ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఒకటే ఒక గులాబీ పువ్వు వచ్చింది ఈరోజు, తెంపేస్తున్నాం మనం. ఇది ఓకేనా, బుట్టలో వేసేసాం. మల్లె పువ్వు చూసారా, ఒక్కటే కనిపిస్తుందా మీకు? ఇంకొకటి ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటే వచ్చింది. ఇంకా ఇదిగోండి పువ్వు కనిపిస్తుందా మీకు? ఇంకా మొగ్గలు ఉన్నాయి కానీ చూద్దాం ఎక్కడెక్కడ ఎప్పటికి వస్తాయో ఏమో అవి తెలీదు. బట్ మీకు చూపించాలంటే ఇదిగో వైట్ రోజెస్ ఉన్నాయి కదా, అన్నీ హాఫ్ ఇచ్చుకున్నాయి. కొన్ని మాత్రం ఇంకా ఈవినింగ్కి కానీ అలా వస్తాయి. అదిగో రెడ్ రోజెస్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ అనమాట రేపటికి వస్తాయి. ఇక్కడ కూడా ఒక రెడ్ రోజ్ ఉంది. మా మమ్మీ ఫీల్ అయ్యి
చెట్టు పోయిందని చెప్పి మళ్ళీ 2-3 చోట్ల నాటుకుంది, బట్ బాగా వచ్చినాయి. ఇప్పుడు కరివేపాకు తెంచేద్దాం. ఇప్పుడు గుంత పొంగనాల్లోకి నేను 2 రెమ్మలు తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అని. చూడండి, ఎక్కువ కూడా ఏం తీసుకోవట్లేదు. అయిపోయింది అంతే. ఇదన్నమాట ఈరోజు మన బుడ్డి గార్డెన్లో చిన్ని హార్వెస్ట్ కనిపిస్తుందా. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అదిగో కనిపిస్తుందా మమ్మీ? మా మమ్మీ టీ తాగుతున్నట్టుంది అక్కడ, కనిపిస్తుందా మీకు మా మమ్మీ? అది ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. కిందకి వెళ్ళిపోయి గుంత పొంగనాలు పెసరట్టు వేసేసి డాడీకి టిఫిన్ పెట్టేయాలి. మళ్ళీ మమ్మీకి కూడా వేడివేడిగా వేయాలి, లేకపోతే బాగోవు అవి. కనిపిస్తుందా మమ్మీ? ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం మమ్మీ దగ్గరికి. ఓకేనా? ఇదిగోండి, ఇవి పూలు అదనమాట. ఓకేనా మా మమ్మీ? అమ్మ టీ తాగావా? చెప్పు. దగ్గరికి రా ఇంకా మా చిట్టి తల్లికి స్వాగతం. అదనమాట మా మమ్మీ అలానే చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి చెప్పాను కదా, వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. ఒక్క మా అమ్మ తప్ప ఎవరు అల్లరి చేయరు. అవును, నేనే అల్లరి చేస్తా. సరే ఇదిగో. అవును, జన్మ అక్క నాకు దేవుడిచ్చిన వరం అది, అందుకని అంతే అంతే. ఈ జయలక్ష్మి అలానే ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. ఇది మన సామ్రాజ్యం, దాంట్లోనే మహారాణిని, మరొక పేరు జయలక్ష్మి, మకుటం లేని మహారాణి. మకుటం లేని మహారాణి, కిరీటం కూడా ఉండదు అనమాట నా సామ్రాజ్యం. ఎందుకన్నా కాదు చెప్పండి, అంతే. ఇంకా మీరేమన్నా మా మమ్మీకి ఏది ఉన్నా లేకపోయినా ఇట్లా 4 మొక్కలు ఉంటే మాత్రం అసలు మా ఆనందానికి అంతులే ఉండు. ఎంత ఇష్టమో. మేము అంతకుముందు వేరే ఇళ్ళల్లో ఉన్న చిన్న చిన్న బాల్కనీస్ అక్కడ కూడా పెంచేది. మీరు బుజ్జి బ్లాగ్స్లో చూసుంటే కనుక 2 సైడ్లు బాల్కనీలు ఉండేవి. ఆ బాల్కనీస్ మొత్తం నింపేసింది. పుదీనాకు బాగా వచ్చేది అక్కడ. పాత వీడియోలోకి వెళ్ళాలి, దాంట్లో కూడా 3 ఇయర్స్ బ్యాక్ ఉంటాయి బుజ్జి బ్లాగ్స్లో. అసలు ఎంత అంటే అంత చిన్న బాల్కనీస్ అయినా సరే హ్యాంగింగ్స్ తెచ్చి ఇంకా క్రోటన్స్ కొన్ని పెంచదు. అక్కడ మల్లె చెట్టు పెంచాము కానీ అక్కడ మొగ్గలు రాలి. ఇప్పుడు ఎండ తగులుతుంది కదా, ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. ఆ చెట్టు అదే ఇక్కడికి వచ్చాక బాగా వస్తుంది, ఎండ తగులుతుంది కదా పైన. అక్కడ కొంచెం ఎండ వచ్చేది కాదనమాట, కొంచెం ఇట్లా ఇరుగ్గా ఉండేది. అందులాగా పైన స్లాబ్ ఉండేది. కూర్చో. సరే, అవి ఏమంటారు, పిట్టలు సౌండ్లు వస్తాయండి. ప్రశాంతంగా కువ్వులు రాగాలు అంటారు కదా, అలా భలే ఉంటుంది. మీకు వీడియోలోకి వస్తే రావో తెలియదు కానీ ఇక్కడ కూర్చుంటే భలే ఉంటుంది ఆనందంగా. అబ్బా, చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాం మా అమ్మాయి నేను. ఇప్పుడు కూడా ప్రశాంతం లేదు, ఇంట్లోకి వెళ్ళి అది టిఫిన్ చేయాలి. అంటే అనుకోని రెడీ చేసేసి స్టవ్ మీద పెడితే 15-20 అయిపోతుంది. పొంగనాలు అనుకోని కొంచెం దగ్గరుండి చేసుకోవాలి, అటు ఇటు 2 సార్లు వేయాలి కదా, టైం పడుతుంది. అనే టేస్ట్ బాగుంటుందండి. అది పాతకాలం అంట, అమృతంలా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ మాట ఎంత బాగుంటుందో, నానమ్మ అమ్మమ్మ మాట అంటే అంత మంచిదన్నమాట. అలా ఉంటుంది వంటకం, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవాళ అయితే ఇలా వచ్చాము. చాలా పూలు ఉన్నప్పుడు తీరవలసిన చిన్న కోరిక ఈరోజు అయితే అది కూడా సగమే తీరింది. పోన్లేండి, ఏదో ఒకటి అయితే కదా. కింద బాల్కనీలో, కిందే బాల్కనీలోనే చూస్తాం. బాల్కనీలో కొద్దిగా కనిపిస్తున్నాయి పూలు. ఇదిగో ఇక్కడైతే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. యాక్చువల్లీ నేను వర్షాలకి ఇవి కూడా రావనుకున్నాను, బట్ బెటర్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కూడా ఇది ఒక అందం అంతే. ఇదిగో పువ్వులు రాలుతున్నాయి అమ్మా. ఇక్కడ నుంచి సూర్యభగవానుడు కూడా పాపం అంత ఖాళీగా అయిపోయి చెట్టు అంత మొన్నటి దాకా అయితే అసలు నేను చాలా కష్టపడి సూర్యుడిని చూడించాల్సి వచ్చేది. పువ్వుల్లో నుంచి తిరిగి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుంది సూర్యభగవానుడు కనిపిస్తున్నారు. కాదు, మొన్న పూలు ఉన్నప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం ఖాళీ దొరికితే అక్కడి నుంచి చూపించేదాన్ని అనమాట. వీడియో తీయటం అంటారు కదా, అసలు అది మామూలు విషయం కాదండి. ఒక్కొక్కసారి మనకి ఈజీగా అయిపోతుంది, ఒక్కొక్కసారి మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ వీడియో మాత్రం ఇష్టంగా తీస్తాను. ట్రైన్ వస్తుందేమో చూస్తున్నాను అనమాట.
ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది మాటల్లోనే, ఇంక వస్తూనే ఉంటాయి. మా అమ్మాయి ఉంటుంది ఈరోజు సండే కదా వస్తాయి రావా అని. ఏమో మొన్న అర్ధరాత్రి ఇక్కడ వర్షం అప్పుడు తీసాను ఆ వీడియో, ఎవరన్నా చూడకపోతే చూడండి వర్షం వీడియో అది 1ంటికి తీసామన్నమాట. 1ంటికి కూడా ట్రైన్ వెళ్తుందట. చూసావు నాన్న ఆ రోజు నువ్వు? ఒకటే చూసా, 12:30 నుంచి 1 మధ్యలో వెళ్ళింది, మిడ్ నైట్. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది, నిజమా అంతసేపు ఉంటాయా అంటే? మేము రోజు బయట అంతసేపు 11-11:30 లాస్ట్ టైం ఫస్ట్ టైం చూసాము. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. మనం ఆ టైంలో ఇంక బయట ఉన్నాం కదండి, తెలీదు. ఒకవేళ సౌండ్ అయితే ఇంట్లోకి వినిపిస్తుంటుంది కానీ కాకపోతే మనం నిద్రపోతుంటాం కదా, తెలియలేదు. కానీ మొన్న వీడియో తీస్తూ ఉన్నాం కదా, ఇంకా అలా విన్నాం అనమాట, చూసాము. ఇది ఉల్లిపాయ పుట్టు నానబెట్టాను కదా, 5 రోజులు వర్షం అన్నారు, నిన్నైతే రాలేదండి. మొన్న వీడియో తీసి మంచి పని చేశాను, నాకు చాలా ఇష్టం అలా క్యాప్చర్ చేయాలంటే వర్షాలు అవి కూడాను. ఇలా అయితే అయిందనమాట. మా పాప అయితే వెళ్ళిపోతానంటుంది. మెట్రో ట్రైన్ కూడా వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకా మా పాప అయితే హడావుడిగా ఉందనమాట. నేనేమో వీడియోలో హడావుడిగా ఉంటాను, మా అమ్మాయి అయితే వంటలో. నేను కూడా హెల్ప్ చేస్తానండి, వీడియో తీయాలి కాబట్టి మీతో అట్లా మాట్లాడుతుంటాను కావాలని, మా అమ్మాయిని నవ్వించడానికి. ఇదే పని ఇదని ఏం అనుకోము, ఎవరికి వీలుంటే అది అది ఎవరికి వీలుంటే. వీడియోల్లో అట్లా ఉంటుంది అంతే. వీడియోల్లో అంటే నేను ఏదో మా అమ్మాయిని నవ్వించడానికి దీంట్లో ఏం వేస్తారు, ఎలా చేస్తారు అని అడుగుతుంటాను అనమాట. తనకు కూడా హ్యాపీగా ఉంటుంది, నవ్వుతుంటుంది. ఒక్కోసారి ఇలా చూస్తుంటుంది అనమాట. అలా చూస్తుంటే చూడాలని నాకు ఇష్టం మా అమ్మాయిని. అందుకే ఒక్కోసారి సడన్గా అలా జోకులు వేస్తుంటాను. నాకేం తెలియదు, ఆమెకే అన్నీ తెలుసు అన్నట్లు. మా అమ్మాయి కూడా అన్నీ తెలుసండి, వంటల గురించి నేర్చుకుంది పాపం. కానీ నేను అలా సరదాగా ఉంటాం అనమాట. అదేలే నాకు వచ్చినంత వరకు అయితే వచ్చు, మంచిగా చేస్తుంది, టేస్టీగా చేస్తుంది, బాగుంటాయి చాలా. అంటే మాకు నచ్చితే చాలు కదా ఒక్కొక్కసారి. అది ఇంపార్టెంట్. మా బంగారు తల్లి అనమాట. ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ పొంగనాలు తీసుకొని పైకి వద్దాము. వస్తున్నాను నేను కూడా, ఒక్క నిమిషం. నేను ఇదంతా చూపిస్తున్నా, ఉండనా నేను వస్తున్నాను. పొంగనాలు పొయ్యి మీద వేసేటప్పుడు చూపించాలి కదా, అందుకని అనమాట. ఇదంతా మన ఏమంటారు, ఇది సపోటా చెట్టు. చక్కగా ఇది పెద్ద చెట్టు అయితే మొన్న ఎండిపోయి ఇలా అయితే ఉంది, ఇప్పుడు మళ్ళీ పచ్చగా వచ్చినాయి. దీనికి ఒకలాంటి చిన్ని పూలు వస్తాయండి. అసలు ప్రకృతి అందాలు. అమ్మమ్మ మొన్న అయితే వర్షం వచ్చేటప్పుడు చల్లగా గాలి, బాబోయ్ ఏంటి ఇంత చల్లగా ఉందని నేను అనుకున్నాను. కానీ భలే ఉందండి అమ్మ, ఏం వర్షం బాబోయ్, అది నిజంగా నాకైతే భయం పుట్టింది అర్ధరాత్రి పూట. మీరు ఎవరన్నా చూడకపోతే చూడండి. దీంట్లో మన జయలక్ష్మి వ్లాగ్స్లో కన్నా బుజ్జి వ్లాగ్స్లో కూడా తీసాను వీడియో. అసలు దాంట్లో ఉందండి. దీని కింద ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. భయంకరంగా పెద్ద సౌండ్లతో వర్షం. ఇవి జయలక్ష్మి వ్లాగ్స్ తీసేటప్పటికి లైట్గా తగ్గుతూ అలా పెరుగుతూ వస్తుంది అనమాట. బుజ్జి వ్లాగ్స్లో అయితే బీభత్సంగా వర్షం, భయం వేసింది నాకైతే ఒక టైం. ఒక్కసారిగా మామూలుగా భయం వేయలేదనమాట. అమ్మ మన అందాలు మామూలుగా లేవు. బ్లూ ఇలా నేనేం చేస్తానంటే కలర్ కాంబినేషన్ మా అమ్మాయికి భలే తెలుసు అండి, భలే చెప్తుంది. నాకు ఎక్కువగా తెలియదు నిజం చెప్పాలంటే. అయితే నేనేం చేస్తానంటే ఇలా చూస్తాను కదా, ఇలాంటప్పుడు నేను కలర్ కాంబినేషన్ అయితే చూసుకొని అబ్బా భలే బాగుంది కదా అని తీసుకుంటుంటాను అనమాట. శారీస్ అవన్నీ నచ్చితే. షాపింగ్కి వెళ్తే నేను మా అమ్మ ఇద్దరం, ఆమెమో ఒక నువ్వేంటమ్మా నువ్వు చెప్పు ఒక్కసారి, నేను చెప్పటం కాదు కానీ చెప్పి. ఎలా చేస్తారంటే అలా వెళ్ళామా ఇలా వచ్చేసామా అన్నట్టు ఉంటది అనమాట. ఎలా అంటే వాళ్ళు ఏదన్నా చూపిస్తే మా మమ్మీ కంటికి నచ్చితే ఇలా చిటికలు వేసేస్తుంది. నేను అలా కాదు, మన దగ్గర కలర్స్ ఉన్నాయా, మోడల్స్ ఉన్నాయా, డిజైన్స్ అన్ని చెక్ చేసుకొని ఉన్నవి కొనను, లేనివి తీసుకొని వస్తాను అంతే. కాకపోతే నాది కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటది అంతే. అంటే ఉన్నవి మళ్ళీ కలర్ డిఫరెంట్ తో కొని లేనివి పోగొట్టుకోవడం ఎందుకు. ఒక 10 minutes మనది కాదు అని ప్రశాంతంగా ఆలోచించామనుకోండి, మనకు తెలుస్తుంది కదా, అరే మన దగ్గర ఈ కలర్ ఉంది లేదా ఈ మోడల్ ఉంది అని. లేనివి కొత్త మోడల్స్ ఏమున్నాయి, కొత్త కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయి అని చెప్పి తీసేస్తాను అంతే. అది నాదైతే నీదా వాళ్ళు ఏం చూపిస్తా, మేడం ఇది కొత్త మోడల్ అన్నారు అనుకోండి, ఆ కలర్ కనిపించిన అబ్బాయి ఇది బాగుందని చెప్పి ఇలా చిటిక మా మమ్మీ షాపింగ్ 5 minutes లో అయిపోతుంది. అంటే నేను టైం తక్కువ తీసుకుంటాను, ఇలా అనగానే అలా వచ్చేస్తాను అనమాట బయటికి. కానీ నా కంటికి నచ్చిందా తీసేసుకున్నానో బయటపడ్డాను. నా వల్ల కాదమ్మా గంటలు కూర్చోవడం, అస్సలు అయితే అవ్వదు. ఒక వీడియోనే నేను ఓపిక చేసుకొని తీస్తుంటాను. నచ్చితే తీసుకోను. అది నేను చాలా ఒక్క డ్రెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1500-2000 పెట్టి ఒక డ్రెస్ కొనాలంటే నేను చాలా విధాలుగా ఆలోచిస్తాను. ఎలా అంటే అది మనం ఇంట్లో వారికి వేసుకోవచ్చా, బయటికి కూడా వేసుకోవచ్చా, ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అంటే అన్ని విధాలుగా అది మనకి యూజ్ ఉందా లేదా,
చాలా ఆలోచిస్తా, లేకపోతే ఎక్కువ డబ్బులు ఎట్లా సేవ్ చేయాలనేది ఆలోచిస్తా. అదమ్మా సంగతి, నా వల్ల కాదమ్మా డబ్బులు సేవింగ్ నాకు తెలియదు కానీ అంత ఆలోచించిన. కానీ నేనేంటంటే నాకు వెళ్ళాను షాపింగ్కి, కంటికి నచ్చిందా సరే పక్కన పెట్టమ్మా ఇది అంటాను. అట్లా ఒక 5-6 చీరలు ఒకసారి పక్కన పెట్టేసి ప్యాకింగ్ చేయించుకొని వచ్చేసి అవి కడుతూ ఉంటాను అనమాట. మా మమ్మీ అలా ప్యాక్ చేసే అవును నిజమే, కరెక్టే. ఆ మూల నుంచి చీర తెస్తుంటది. పీకేసి మా మమ్మీ ముందు పెట్టి మమ్మీ శారీస్ ఎందుకు చూడలేదన్నాడు. అవును, షాప్ వాళ్ళు ఇప్పుడు కూడా నిన్న కూడా ఫోన్ చేశారనమాట. పాపం ఒక అమ్మాయి భవానీ అని నిన్న కూడా ఫోన్ చేసిందండి. అట్లా చేస్తుంటారు, మాకు అలవాటు అయిపోయింది కదా, వెళ్తా వస్తూ ఉంటాం కాబట్టి. ఏంటమ్మా రాలేదు ఈ మధ్య రాలేదని. నాకు ఈ మధ్య ఇంకా వాళ్ళు కూడా మీ అమ్మాయి ఉందిగా మేడం చూసి. అవును నిజమే, నేను కూడా మా అమ్మాయి మీద వదిలేస్తాను షాపింగ్ చేసేటప్పుడు, కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటా. నిన్న ఫోన్ చేశారనమాట వాళ్ళు పాపం. ఇంకా నాకు ఈ పెద్ద చెట్టుకి పూలు వచ్చేటప్పటికి ఇంక ఈ సందడిలో పడిపోయాను. ఇది మళ్ళీ రాదు కదా, చీరలు షాపింగ్ ఏముందని మళ్ళీ అయినా చేసుకోవచ్చు ఎప్పటికీ. ఇదేంటంటే వారమే కాబట్టి మామూలుగా తెలియదు వీడియోలు. బాబ్బా ఏమున్నాయమ్మా. నిన్న నేను కూర్చొని అన్నీ ఉన్నాయి. మార్నింగ్ వ్యూ ఉంది, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, వర్షం పడేటప్పుడు, వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెట్టు చూసారు ఎలా అయిపోయిందో. ప్రతి వీడియో మమ్మీ చాలా కష్టపడి తీసింది అనమాట. బ్లాగ్స్ అన్నీ జయలక్ష్మి దాంట్లోనే, బుజ్జి దాంట్లోనే చూడండి. ఒకరోజు నిన్న చూసా ఇక్కడ పైకి వచ్చి, ఒకరోజు ఏం జరిగిందంటే వీడియో తీస్తున్నా కదా వీడియో అప్లోడ్ చేశాను కదా. ఏంటంటే అది నిన్న ఏం జరిగిందంటే మన చెట్టుకి బ్లూమింగ్ చాలా బాగా వచ్చింది. నిన్న ఏం జరిగిందంటే క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఆ వీడియో అయితే నిన్న చూస్తే 3500 దాకా ఏం పోయింది. నేను షాక్ అయ్యా. ఇదిగో ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ వచ్చింది బంగారు తల్లి. 9 అయిపోయింది, మా అమ్మ వెళ్ళిపోతుందంట అంతా. సరే మనం మాట్లాడుకుందాం. బాయ్ తల్లి, ఇదిగో నేను వస్తున్నా, పొంగనాలు చూపించాలి కదా. ఓకే వెళ్ళిపోతాండి మనం కూడా కిందకి. మాట్లాడుకుంటుంటే ఇంకా అయిపోతుంటుంది వ్లాగ్ చాలా పెద్దగా అనమాట. మళ్ళీ వద్దాం ఇక్కడికి, పొంగనాలు తీసుకొని వద్దాం. వాటర్ బాటిల్ ఇక్కడే ఉంచేద్దాం, ఎక్కడికి పోదు. ఎవ్వరు రారు మనం తప్పితే పైకి. ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక్కడ. మనం గబగబా పొంగనాలు చూసి వచ్చేద్దాం. రండి మీరు కూడా నాతో పాటు వంట రూమ్లోకి. అమ్మో వాటర్ బాటిల్ తెచ్చిపెట్టారుగా చక్కగా. ఇలా ఉంది మన బాల్కనీ. ఇప్పుడు బాల్కనీ టూర్ కూడా జయలక్ష్మి వ్లాగ్స్లో అయితే 40,000 పోయిందండి. నా భలే సంతోషంగా ఉంది నిజంగా. అబ్బా ఏం చూసారమ్మా, బుజ్జి వ్లాగ్స్లో అయితే అసలు పోలేదు సరిగ్గా. ఫ్రెష్ పూలు వేసాం మళ్ళీ ఇక్కడ. బాగుంటుంది ఇక్కడ చక్కగా. కరివేపాక అది సంగతి. ఇలా బాగా కలుపుకోవాలి అన్నీ వేసిన తర్వాత. గుర్తున్నాయి కదా పైకి వెళ్ళి వచ్చిన తర్వాత మనం మర్చిపోలేదు కదా ఏమేమి వేసాము. ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత పచ్చెనగపప్పు వేసుకొని వెన్న వేసుకొని బాగా కలిపెట్టి ఒక అరగంట నుంచి బయట చక్కగా. టైం లేదు కాబట్టి 5-10 మినిట్స్ ఉంచాను. వేసేయి నీకెందుకు, వేసేయి తినేద్దాం చక్కగా. ఇదనమాట సంగతి. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే పిండి అయితే రాత్రి రుబ్బి పెట్టుకున్నామండి. ఒక గంట సేపు బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాము. ఇప్పుడు కూడా ఒక అరగంట అయింది బయట పెట్టి. చక్కగా ఇదనమాట. చక్కగా ఎవరైనా చేసుకోవాలంటే చేసేసుకోండి. ఇలా అయిన పిండిని మనం ఇప్పుడు వేసేసుకుందాం గబగబా. ఏదో ప్రశాంతంగా పైకి వెళ్ళాము, రాబుద్దిగా అలా కానీ రావాల్సిన పరిస్థితి అనమాట. దీని గురించి మనం కిందకి ఇప్పుడు యాక్చువల్లీ నాకు అయిపోయింది. మా అమ్మాయి అంటుంది అసలు నాకు ఈ టైంకి ఒక ట్రిప్ అయితే అయిపోయేదనని. కానీ కొన్ని అనుభూతులు అయితే రావు కదా. చక్కగా చెట్టు కింద భలే ప్రశాంతంగా ఉంది నిజంగా అండి. అక్కడి నుంచి రాబుద్దిగా లేదు. ఇదిగో ఈ పొంగనాల గురించి అయితే నేను కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు కూడా చూపించాలి కదా. సగం చూస్తే ఏమో ఉంటుంది, మొత్తం చూడాలి మనం. అందుకని దానికి ఏమైనా రాస్తావు కదా మన నెయ్యి రాసుకోవచ్చు, నూనె రాసుకోవచ్చు. నేను నూనె 2 చుక్కలు వేసేస్తాను అంతే. నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కరెక్టే, ఆల్రెడీ వెన్న ఉంది కాబట్టి దీంట్లో కొంచెం నూనె అయితే 2 చుక్కలు వేస్తే తొందరగా పైకి వస్తుంది అనమాట. ఉడుకుతుంది బాగా పైకి. ఇట్లా లేపగానే ఏమంటారు దాన్ని తీసేటప్పుడు బాగా వస్తుంది. ఇదిగోండి ఇలా అయితే వేసుకోవాలి కొంచెం అంతే. ఇంకా సింపుల్ అన్నిట్లో వేసుకోవాలి అలానే. ఇదిగోండి ఇలా వేసుకోవాలి చక్కగా నీట్గా వేసుకోండి. బాగా ఉడుకుతుంది. మరి పెద్దగా వేసుకున్నాం అనుకో అదంతా ఇప్పుడు మనం మళ్ళీ దీని మీద మూత పెడతాం కదా, అడుగుతుంది. కొంచెం చిన్నగా వేసుకుంటే పొంగినట్టు అవుతుంది కదా, అందుకే గొంతు పొంగనాలన్నారు. అదనమాట మన పెద్దవాళ్ళ వంటకం అండి. భలే ఉంటుంది టేస్ట్. హ్యాపీగా పచ్చడి ఉంది, అల్లం పచ్చడి చేసింది మా అమ్మాయి నిన్న. అది ఫ్రిడ్జ్ లో పెట్టాము, అది వేసుకుని తినేయచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ పెసరట్లోకి ఉప్మా చేస్తానంది, వద్దులేమ్మా అని చెప్పాను నేను. అందుకని పాపం గుంత పొంగనాలు అయితే రెడీ చేస్తుంది ఇలా మా పాప. ఇప్పుడు మన పూజ చూద్దామండి. ఇలా అయితే అలంకరణ అయింది ఈరోజు. గులాబీ పువ్వులతో చక్కగా పూజ బాగుంది కదా. అలాగే
మన పొంగనాలు అయ్యేలోపు ఈ పూజ చూస్తూ ఉన్నాము. పొంగనాలు అయితే ఓ పావు గంట అయితే స్టవ్ మీద ఉడకనివ్వాలన్నమాట. కొంచెం మిడిల్లో పెట్టి చక్కగా నీట్గా మాడకుండా చూసుకోవాలి. పొంగనాలు అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ చూద్దాము. టైం వేస్ట్ ఎందుకు కదా, పూజ చూడొచ్చు అని చెప్పి నేను ఇలా వచ్చేసాను. మన పూజ అయితే రోజుట్లానే ఈరోజు కూడా చాలా సింపుల్గా ఇలా అయిపోయింది. ఆ దేవుడిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మీ జయలక్ష్మి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుందన్నమాట. ఆ దేవుణ్ణి, సూర్యభగవానుని, ప్రకృతిని ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి. అందరం బాగుండాలి, చక్కగా ప్రశాంతంగా ఉంది కదా మన పూజ. ఇలానే ఉంటుంది, సింపుల్గా ఉన్నా కూడా హాయిగా ఉంటుందన్నమాట. ఇలా గొంతు పొంగనాలు రెడీ అయిపోయినాయండి. చూసారా, భలే ఉంది కదా చూస్తుంటేనే. చిట్టి చిట్టి గొంతు పొంగనాలు, చక్కటి గొంతు పొంగనాలు అనమాట. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేసేసాను, ఆగలేక మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది నాకు, ఇది వాళ్ళ డాడీకి. రెడీ అయిపోతున్నాయి. ఆయన తినేస్తారనమాట. దాంట్లోకి అల్లం పచ్చడి, పల్లీల పచ్చడి అనమాట. చూసారా, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మళ్ళీ తిని చూపిస్తాను మీకు. ఇదిగోండి టేస్ట్ అయితే అల్లం పచ్చడితో చూపిస్తా ఫస్ట్ మీకు. నేనైతే ఒకటి తినేసాను ఆల్రెడీ, మీకు కూడా చూపించాలి కదా. అమోఘంగా ఉంది. ఇదైతే పల్లీలు మామూలుగా లేదనమాట. సూపర్గా ఉంది. పిండి ఇంకా ఉంది, ఇంకొక వాయి కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు. మరి నేను తినాలి కదా. ఉంటానండి నేను, మీ జయలక్ష్మి. ఈ వేడి వేడి చూస్తుంటే ఎవరైనా ఉంటారా? పచ్చనిపప్పు నోటికి తగులుతూ పంటికి భలే టేస్ట్గా ఉందండి, నిజంగా అమోఘంగా ఉంది. వెన్న వేసాం కదా, మీరు చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. చేస్తే మీకు నచ్చితే మాత్రం నాకు కమెంట్ పెట్టండి. ఆల్రెడీ అందరికీ తెలిసిన వంట ఇది, కానీ ఎవరి స్టైల్లో అలా చేస్తారు కదా, అలాంటిదే ఇదనమాట. మా స్టైల్లో మేము చేసాము. ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేసి తప్పకుండా. నేను మీ జయలక్ష్మి ఉంటాను. నమస్తే అందరికీ. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.